గౌరవైన ముఖ్యమంత్రి వర్యులు గారికి నా యొక్క నమస్కారాలు. మంత్రి నేను ముఖ్యమంత్రి నేను కాదురా స్వామి, నేను మంత్రిని. సో నా ఉన్న ఉద్యోగం పీకిస్తావు, చెప్పు నాన్న. సార్ నా పేరు షణ్ముఖ్, నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాను సార్. సార్ మీకు నేను తెలియజేయమన్నది ఏమనగా, మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మాకు కాంపౌండ్ వాల్ కొన్ని సంవత్సరాల నుండి లేకపోవడం వలన మా యొక్క విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సార్. సార్ అందుమూలన మాకు సంరక్షణ అనేది లోపిస్తుంది సార్. మీరు ఒకవేళ కాంపౌండ్ వాల్ని శాంక్షన్ చేయించి నిర్మాణం చేసినట్లయితే, మీరు నిర్మించేది కాంపౌండ్ వాల్ కదా సార్, మా యొక్క బంగారు భవిష్యత్తు అని మేము భావిస్తున్నాం సార్. మరొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మన కళాశాల పక్కనే సంక్షేమ హాస్టల్ ఉంది సార్, బాలికల వసతి గృహం. అంటే బ్యాక్ సైడ్ మొన్న వరదల కారణంగా అది వెనక వైపు, మన స్టేజ్ వెనక వైపే చాలా విధంగా ప్రభావితం పడింది సార్. అంటే ఒక చెరువులాగా ఏర్పడింది. అదేవిధంగా అటు అంటే క్రిమి కీటకాలు ఎక్కువ అవడం వలన, స్నేక్స్ అనేవి రావడం వలన ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, ఆ సంక్షేమ హాస్టల్లో ఉన్న మా అక్క చెల్లెళ్ళు అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు సార్. కొద్దిగా మీరు దయించి ఈ ప్రాబ్లమ్ని, ఆ కాంపౌండ్ వాల్ ప్రాబ్లమ్ని, అదేవిధంగా ఇంకొకటి సార్, పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది సార్, అక్కడ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అనే భయాందోళనకి మా అన్నదమ్ములు అటువైపు ఉంది సార్. అంటే మా అన్నదమ్ములు అంటే బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందనే భయాందోళనకు గురవుతున్నారు సార్. సార్ కొద్దిగా మీరు దయించి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము ఇంకా బాగా డెవలప్ అయ్యి చదువుకుంటూ మీ స్టేజ్కి రావాలని మా యొక్క స్టూడెంట్స్ ఆవేదన సార్. థ్యాంక్ యూ సార్. రాజకీయ నాయకుడు అయిపోతావు బా, అందరు అంటారా రాజకీయ నాయకుడు అవుతావు. కేవలం నీ గురించి కాదు, అందరి గురించి. ప్రత్యేక అక్కడ నీళ్ళుంది, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని మీరు చెప్పారు. ఎస్ఎఫ్ఐలో ఉన్నాడా? ఓకే, ఇక్కడ నేను రాజకీయాలు మాడకూడదు, ఇంక నేను మాట్లాడలేండి. నో, బట్ బాగా చదవాలి, నా స్థాయి నాకన్నా పెద్ద స్థాయికి వెళ్ళాలి, అది నా కోరిక. ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు భారతదేశానికి రాబోతుంది. ఒక పక్కన మోడీ గారు ప్రధానమంత్రిగా, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక పెట్టుబడులు కానివ్వండి, అసలు మొత్తం ఎకో సిస్టమ్ ఓపెన్ చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్స్కి. మంచి అవకాశాలు వస్తాయి, ఉన్నత స్థాయికి మీరు రావాలి తప్పనిసరిగా. అమ్మ కాంపౌండ్ వాల్ నేను ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇది ఒకసారి నేను వెళ్ళే ముందర ఒకసారి చూసుకుని నేను వెళ్ళి ఏం చేయాలి. థ్యాంక్ యూ సార్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీరు గతంలో పట్టించుకోలేదు, చాలా బ్యాడ్గా తయారైనాయి. మన స్వామి గారితో కూడా మేము చాలా చర్చిస్తున్నాము, జియోఎం మీటింగ్ కూడా పెట్టుకుంటాం. అమ్మా కనీసం ఒక 5,000 కోట్ల అవసరం ఉంది ఇమ్మీడియట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్షన్స్కి. దానికి ఎట్లా డబ్బులు కూడా రేజ్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం. ఇది పర్సనల్గా విల్ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ అమ్మ తమ్ముడు. థ్యాంక్ యూ సార్. జై హింద్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు రమ్య, నేను సీనియర్ ఇంటర్ సిఈసి గ్రూప్ చదువుతున్నాను సార్. మా కాలేజీ బయట సీసీటీవీ కెమెరాస్ అవసరం సార్. అలానే సీసీటీవీలు ఉంటే మాకు రక్షణగా, ధైర్యంగా ఉంటుంది సార్. అలానే సంక్షేమ హాస్టల్స్ కూడా సెక్యూరిటీగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ పెట్టాలి? క్లాస్ రూమ్లో పెట్టాలా, క్లాస్ బయట పెట్టాలా? క్లాస్ రూమ్స్ కాలేజ్ బయట సార్. రూమ్లో ఉన్నాయి సార్ ఆల్రెడీ. సో ఎక్కడ పెట్టాలి చెల్లి? కాలేజ్ బయట సార్. రోడ్ పైన? ఎందుకు, ఎవరు అల్లరి చేస్తున్నారా? ఏమైనా నైట్ టైమ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగితే ఎవిడెన్స్ గా సీసీ క్యామ్స్ ఉంటాయి సార్. సిపి గారు ఇక్కడనే ఉన్నారు, సిపి గారు ఇక్కడనే కూర్చున్నారు, గట్టిగా తీసుకుంటారు. కూర్చో. నో విల్ టేక్ కేర్ అమ్మా. కెమెరా పెట్టించే బాధ్యత నాది, రేపటికల్లా నేను పెట్టిస్తాను. ఓకే సార్. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇట్ విల్ బి డన్, డోంట్ వరీ. పెట్టి ఆ ఫీడ్ సిపి గారు ఆఫీస్లో పెట్టేస్తా. సిపి గారు చూస్తూ ఉంటారు, ఎవరైనా అటు ఇటు చేస్తే ఆయనే వస్తాడు గట్టిగా. డన్. అదర్ క్వశ్చన్? దాచిన ఇక్కడ ఇవ్వండి. ఏంటి, ఎవరికి ఆకలేట్లేదా? 1:30. సారీ కొంచెం లేట్ అయింది, 1:30 అయిపోయింది. రామచ్చిన. నమస్కారం సార్, నా పేరు పి కేశవసాయి, నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నా సార్. చాలామంది యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని మీరు చెప్పారు. అలా అనే వారిని బయటికి తీసుకురావడానికి ఏమైనా మార్గాలు ఉంటే చెప్పండి. ఆయన ఆరోగ్యం ఆయన బాధ్యత, చదువు నాది. నెంబర్ 1, మీ అందరినీ కోరుతున్నది అంటే, ముందు
డ్రగ్స్ బారిన పడకండి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పటికే ఎవరన్నా మీ స్నేహితుల్లో కానీ ఇంకోరు కానీ ఎక్కడైనా చేస్తున్నారు, వాడుతున్నారంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అది కూడా చెప్పాలి. బారిన పడిన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే కాబట్టి వాటి జాగ్రత్తగా ఉండాలి. బారిన పడిన వాడికి డీ అడిక్షన్ సెంటర్స్ పెడుతున్నాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. తల్లిదండ్రులు వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు, బయట చెప్పుకోలేరు. సమాజంలో కూడా డ్రగ్స్ వాడుతున్న పిల్లలు ఉన్నారంటే వారిని దూరంగా పెట్టే పరిస్థితి ఉంది. ఇతర కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువులు కానీ దూరంగా పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇవన్నీ కాకుండా అసలు డ్రగ్స్ బారిన పడకుండా యువతని, ముఖ్యంగా మీ వయసులో ఉన్న పిల్లల్ని కాపాడుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టాస్క్ ఫోర్స్ని వేశారు. తర్వాత ఈగిల్ అనే దీన్ని పెట్టారు. ఎక్కడైతే డ్రగ్స్ అంటే గాంజా ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అయ్యే స్థానంలోనే వాటిని ఉత్పత్తి కాకుండా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పటికే బారిన పడి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది, కొత్త వారు పడకుండా కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే మీ వయసులో ఉన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, వీరికి చాలా దూరంగా ఉండాలి. మనము మన మిత్రులు కూడా వాటిని బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు వైష్ణవి సార్. నేను సీనియర్ ఇంటర్ సిఈసి చదువుతున్నాను సార్. సార్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వంలో నైతిక విలువల సలహాదారుడిగా నియమించారు కదా సార్. ఆయన మన యువత పట్ల, విద్యార్థుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ప్రధానంగా గురువుగారిని కూడా నేను కలిశాను. ఒక రెండు సార్లు మీటింగ్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మీటింగ్ జరిగింది. గురువు గారు ఏంటంటే అసలు మన పిల్లలకి కూడా ప్రత్యేకంగా ఒక సెపరేట్ బుక్ ఇవ్వాలనేది అని సూచించారు. అది ఆల్రెడీ అధికారులు కూడా అది టేకప్ చేశారు. నెక్స్ట్ రౌండ్ ప్రింటింగ్ చేసి అది అందజేస్తాం. అంతేకాకుండా గురువు గారిని కూడా ఏప్రిల్ కొంత ఫ్రీ అప్ అవుతారు. కొంచెం కమిట్మెంట్ ఇచ్చారు సార్, ఫ్రీ అప్ అవుతామని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఇంకా ఫుల్ టైం ఒక క్లస్టర్ యాజ్ యూనిట్గా తీసుకుని పిల్లల్లో కూడా డైరెక్ట్గా మాట్లాడతాం, పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం, అవగాహన తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటా అని చెప్పారు. అది కూడా జరుగుతుంది. కానీ ప్రధానంగా నేను బలంగా నమ్మేది, సమాజంలో మార్పు రావాలంటే మహిళలు మాట్లాడతాం మొదలు పెట్టాలి. ఈరోజు నేను నా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే బ్రహ్మని డబ్బులు ఇవ్వాలి నాకు. ఎందుకంటే ఆమె బ్రహ్మని సంపాదిస్తుంది, నేను ఖర్చు పెడతా. సో మీరు మాట్లాడతాం మొదలు పెట్టాలి. నేను కొన్ని విషయాలు చెప్పా. అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు, కరెక్ట్గా మీరు కూడా మాట్లాడాలి. అది తప్పు. ఏడుస్తున్నాడు, ఏడవద్దు అని చెప్పాలి, కానీ అమ్మాయిలాగా ఏడవద్దు అంటాం కరెక్ట్గా. నేను గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా అని కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా గతంలో చేశారు. అది కరెక్ట్ కాదు. నేను ఏ పార్టీ అయినా మార్పు మా దగ్గర మొదలవ్వాలి, మార్పు ఫిలిం స్టార్స్ దగ్గర మొదలవ్వాలి, మార్పు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా దానిపైన సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ కరిక్యులం. నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని సీరియస్గా తీసుకున్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఇది వి వాంట్ టు టేక్ ఇట్ అప్ సీరియస్లీ, విల్ డెలివర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. కళ చెల్లి ఉంది. వదిలేసమ్మా, ఆన్ చేస్తాను, చెప్పండి. Good afternoon, sir. My name is Mayuri. I am studying second inter MPC. సార్, గవర్నమెంట్ కాలేజ్కి నిరుపేద విద్యార్థులు, ప్రైవేట్ కాలేజ్లో చదువుకొని అవసరం లేని విద్యార్థులు మాత్రమే వస్తున్నారు సార్. గవర్నమెంట్ కాలేజ్లో చదువుకునే విద్యార్థుల్ని చిన్నచూపుగా చూస్తారు సార్. గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఈక్వల్గా ఉండాలంటే మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు సార్? గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంచి పాయింట్ చెప్పింది చెల్లి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది చెప్తే ఇంక అందరు పారిపోతారేమో. ప్రధానంగా ఏంటంటమ్మా, ప్రైవేట్ రంగంలో జూనియర్ కాలేజీలన్నీ కూడా ఇంప్రూవైజ్ అయిపోయినాయి. కరిక్యులం కానివ్వండి, ఎగ్జామినేషన్